వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సురువైన మన అసెంబ్లీ మీటింగ్లు తప్పకుండా ఇస్తారట 1,00,000 కొలువులు. ఎమ్మెల్యే సార్లకు ప్రోగ్రెస్ కార్డులు, పాస్ అయిన లీడర్లకు పబ్లిక్ సప్పట్లు. ఇంటికి రాయి కడుతుందట సర్కార్, ఇల్లు కట్టిస్తే ఇంకా సూపర్. నేతన్నలను కలిసిన సమంత, పెళ్లి షాపింగ్ చేయి మేడం కొంత. వర్మను ఓదారుస్తున్న సత్తి, అలుగుట ఎరుంగని వాడలిగినప్పుడు అన్నమే ముట్టడు, స్కెమింఫజాలని వాడు స్కెమింఫుమని అడిగినప్పుడు ఎన్ని ఓడ్క కీసల పెగ్గులేసును, మగిలో మిత్రి బిత్రి సాఫిత్రి. అబ్బా, నసీబ్ అంటే మన నరసింహం సార్దే. ఎన్నడు ఎవరికి దక్కని గౌరవం సార్కు దక్కింది. ఇసొంటి అరుదైన అవకాశాలు ముంగట ఇంకే గవర్నర్ కూడా రావేమో. మొన్ననే అమరావతి ఆంధ్ర అసెంబ్లీలో మా ప్రభుత్వం అని పాఠం చదివిండా. ఇవాళ మన అసెంబ్లీలో కూడా సేమ్ అట్లనే మా సర్కార్ అని చెప్పినుండే. దేశంలో ఇంకే గవర్నర్ కన్నా 2 రాష్ట్రాల సర్కార్లు ఉన్నాయి అని ఇంతగానో చెప్పుకునే ఛాన్స్ వస్తుందా? అందుకే నరసింహం సారు నసీబ్ గల్లోడు అంటున్నాం. మరి ఇలా మన అసెంబ్లీని ఎట్లా సురువు చేసిండో చూద్దాం పారి. పెద్ద సార్లంతా కలిసి గవర్నర్ సార్కి పువ్వుల గుర్తిచ్చి అసెంబ్లీలకు వెల్కమ్ చెప్పిర్రు. సార్ మీదికొయ్యి అందరికి శనార్థులు చెప్పి పాఠం చదువుడు సురువు చేసిండు. ఈ సభలో జరిగే చర్చలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రజలు చేసిన త్యాగాలను ప్రతిబింబించేలా ఉంటాయని ఆశిస్తున్నాను. కొత్త రాష్ట్రాన్ని ఎట్లా డెవలప్ చేస్తుంది మొత్తం చెప్పుకొచ్చిండు. సరిపోను కరెంటీ, రైతులకు రుణమాఫీ, ముసలోళ్ళకు పింఛన్లు, చెట్లు నాటుడు, షెర్లు తోడుడు, నల్ల పైపులేసుడు, పిల్లలకు సన్నబియ్యం బువ్వ, కొత్త కంపెనీలు పెట్టుడు, పోలీసులకు కొత్త బండ్లు, కొత్త జిల్లాలు, కొత్త మండలాలు, దేవుళ్ళ గుళ్ళు పెద్దగా చేసుడు, కుల వృత్తులు ఎట్లా కాపాడుతున్నది చెప్పిండు. ఇక ఇప్పటికే 27,000 మందికి సర్కార్ కొలువులు ఇచ్చినాం, జల్దిగానే ఇంకో 12,000 మందికి ఇస్తామన్నాడు. అట్లనే 20,000 మంది కాంట్రాక్టు, 24,000 మంది అవుట్ సోర్సింగ్ వాళ్ళను పర్మనెంట్ చేస్తున్నామని చెప్పిండు గవర్నర్ సారు. 1,00,000 జాబులు ఇస్తామనే మాటకు కట్టుబడి ఉన్నామన్నాడు. గవర్నర్ సార్ చదువుతా అంటే ఎమ్మెల్యేలంతా ఇంట్రెస్ట్ గిన్నారు. నడుమిట్లా ప్రతిపక్ష పనులు లొల్లిపెట్టినా అంతే ఈ స్పీడ్ తోని చదువుకుంటా పోయిండు. My government is implementing a two-pronged strategy for eradication of illicit distillation in the state. Apart from the prevention of manufacturing and sale of illicit liquor, ఇక ఆఖర్లా బంగారు తెలంగాణ నిర్మాణానికి అందరం కలిసి సిక్కటగా కృషి చేయాలని కోరుతున్నాను. చివరిగా అందరికీ సుపరిచితమైన వేద శ్లోకంతో ముగిస్తాను. లోకా సమస్త సుఖినో భవంతు. జై హింద్. ఫస్ట్ దినం కాబట్టి ఎవరి పార్టీ కండువాళ్ళు వాళ్ళు మెడలేసుకొని వచ్చిండ్రు ఎమ్మెల్యేలు. ఇక సోమవారం నాడు పైసల మంత్రి ఈటెల రాజేందర్ అన్న బడ్జెట్ లెక్కలు చదువుతాడు. ఈ నెల 27వ తారీఖు దాకా అసెంబ్లీ మీటింగులు నడుస్తాయి. పరీక్షలు అయిపోయి ఎండాకాల సెలవులు ఇచ్చటి ముంగట ఈ స్కూళ్ళల్లో ప్రోగ్రెస్ కార్డులు పంచేటోళ్ళు. ఇక అప్పుడు చూడాలి నా పరిస్థితి. నేను పాస్ అవుతానా ఫెయిల్ అవుతానా? నేనెందుకు పాస్ గాను? నాకంటే మంచిగా చదివిన వాళ్ళు ఉంటారా? కరెక్టే కానీ టెన్షన్కి కరెక్టే రాసిన దానికి పుసుక్కున ఫెయిల్ అయితే నేను ముంగటి తరగతికి పోలేనేమో. అమ్మో సార్ కొడతాడు కావచ్చు, మా అమ్మ ఏమంటుందో. ఇగో ఇట్లా ఆగమాగమయ్యేటోళ్ళం కదా. సేమ్ ఇట్లనే నిన్న ఎమ్మెల్యేలు ప్రోగ్రెస్ కార్డులు తీసుకునే ముంగట ఫీల్ అయ్యారు కావచ్చు. ఎమ్మెల్యేల పనితనం మీద సీక్రెట్ గా సర్వే చేపించిండు సీఎం సారు. మా పార్టోళ్ళు మీ పార్టోళ్ళనేం లేదు, 119 నియోజకవర్గాలలో సర్వే చేపించి ఎమ్మెల్యేల ప్రోగ్రెస్ కార్డులు వంచిండు. పర్ఫార్మెన్స్ లా ఫస్ట్ ర్యాంకు మన కేసీఆర్ సార్కే వచ్చింది. 100కి 96 మార్కులు వేసిండ్రు గజ్వేల్ పబ్లిక్. సెకండ్ ర్యాంక్ తెచ్చుకున్న పైసల మంత్రి రాజేంద్ర అన్నకు 89 మార్కులు పడ్డాయి. మొదలు గులాబీ పార్టీల ఫస్ట్ 5 ఎమ్మెల్యేలు, లాస్ట్ 5 ఎమ్మెల్యేలను చూద్దాం. కేసీఆర్ సారు, రాజేందర్ అన్న తర్వాత హరీష్ అన్న, సంగారెడ్డి ఎమ్మెల్యే ప్రభాకర్ అన్న, వీళ్ళిద్దరికి 82 మార్కులు. భువనగిరి శేఖర్ రెడ్డి అన్నకు, నారాయణ ఖేడ్ భూపాల్ అన్నకు 81 మార్కులు వేసిండ్రు పబ్లిక్. పినపాక ఎమ్మెల్యే వెంకటన్నకు 79 మార్కులు వచ్చినాయి. ఇక తక్కువ మార్కులు వచ్చిన గులాబీ ఎమ్మెల్యేలు మన తాటికొండ రాజన్న, మంచిర్యాల దివాకర్ రావు సార్లకు 32 మార్కులు, మిర్యాలగూడ భాస్కర్ రావు, మంత్రి చందూలాల్ సారు 34 మార్కులు తెచ్చుకొని ఫెయిల్ అయినరు.
జూబ్లీ హిల్స్ గోపన్నకు 35, బోత్ ఎమ్మెల్యే బాపన్నకు 36 మార్కులు పడ్డాయి. ఇక ఆలంపూర్ సంపతన్న 71 మార్కులు తెచ్చుకొని షెయ్యి గుర్తు పార్టీలా ఫస్ట్ ర్యాంకు కొట్టేస్తే నర్సంపేట మాధవరెడ్డి సార్కు ఉత్త 26 మార్కులు వేసిండ్రట పబ్లిక్. జీవన్ రెడ్డి సార్కి 68, గద్వాల అర్నక్కకు 65, పెద్దలు జానారెడ్డి గారికి 63 మార్కులు, ఉత్తమ్ సార్కి 53 మార్కులు వేస్తే పద్మావతి మేడానికి 31 మార్కులు పడ్డాయి. ఇక టీడీపీ ఏక్ నిరంజన్ రేవంత్ అన్న 49 మార్కులు తెచ్చుకుంటే పువ్వు గుర్తు కిషన్ అన్న 84 మార్కులతోని అసెంబ్లీలో 4వ ర్యాంకు కొట్టేసిండు. పతంగి పార్టీ అక్బర్ సార్కి 57 మార్కులు వేసిండ్రు పాత బస్తీ పబ్లిక్. ఇక అందరికంటే తక్కువ మార్కులు మన ఆర్ కృష్ణ అన్నకు పడ్డాయి, ఉత్త 24. మొత్తంగా చూస్తే 97 మంది ఎమ్మెల్యేలు పాస్ అయితే 22 మంది ఫెయిల్ అయినరు. మంత్రులల్లా చందులాల్ సార్ ఒక్కడే ఫెయిల్ అయిండు. ఇక అట్లనే ఇంకో సర్వే కూడా చేపించిండ్రట, ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు పెడితే ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయని. కారు గుర్తోళ్ళు 4th గేర్లు ఉరుకుతుండ్రు, 101 సీట్లు గ్యారెంటీ అట. జర్రంత కష్టపడితే ఇంకో 5 సీట్లు కన్ఫర్మ్ అని తేలిందట. ఇంకో 2 ఏళ్ల టైం ఉంది అస్సలు పరీక్షలకు. ఇప్పుడంటే నోటి మాట చెప్పిండ్రు, అప్పుడు ఓట్లేసి ఎవరి పనితనం ఏందో చూపిస్తారు. ఇప్పుడు నోట్ల వార్తలు చూద్దాం. పొద్దుగాల 10 కొట్టగానే బ్యాంకులు తీసిండ్రు. దాదాపు అన్ని బ్యాంకుల దగ్గర కస్టమర్ల రద్దీ కనిపించింది. రేపు కూడా అక్కడక్కడ చెదురుమదురుగా జనం వస్తారని తెలుస్తోంది. ఇక ఏటీఎంల ముంగట పరిస్థితి కాస్త భిన్నంగా ఉంది. చాలా చోట్ల ఏటీఎంలు మూసి ఉండగా కొన్ని తెరిచి ఉన్న నోట్లు రాక జనం ఇబ్బందులు పడ్డారు. కొన్ని ఏటీఎంలో మాత్రం నోట్లు వచ్చుడు మొదలైన అరగంటకే అయిపోవడంతో నోట్లు అందని వాళ్ళు గులుగుతున్నట్టు సమాచారం. ఇప్పుడు పూర్తి వివరాలు చూద్దాం. 10 రోజులకెళ్లి నోట్ల వాతావరణంలో మస్తు మార్పులు కనిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో నోట్ల వాన పెద్ద గురిసే అవకాశం కనిపిస్తలేదు. కాబట్టి పర్సులున్న నోట్లను పైలంగా ఖర్చు పెట్టుకోండి, అవసరమైతే తప్ప తీయొద్దు. ఈలైనంత వరకు కారట్లు గీకుడు ఆన్లైన్లో పంపడం వల్ల నోట్ల కరువు నుంచి జరంతా బయటపడొచ్చు. పైసల కోసం ఊకూకే బ్యాంకులకు ఉరకకుండ్రి. ఎక్కువ మాటల వేసినా తీసినా ఛార్జీల మోత మోగే ప్రమాదం పొంచి ఉంది. అకౌంట్లా ఎప్పుడిన్ని పైసలుంచుకుంటే మంచిది. ఇప్పుడే అందిన తాజా సమాచారం. బంగారం గిరికి పెడితే 20,000 నగదిస్తారట. కడమ పైకం చెక్కులు లేకుంటే ఆన్లైన్లో తీసుకోవాలి. అలాగే కొత్తగా 10 రూపాయల నోట్లు వస్తానయట. పాతయి మళ్ళా మార్చుకోవాలని అని నెత్తులు గుద్దుకోకుండ్రి, గివి కూడా జల్తాయి. చిల్లర తిప్పలు తప్పిస్తందుకు ఇదో ఉపాయం. అట్లనే నోట్ల మీద రాతలున్నా గీతలున్నా బ్యాంకులో తీసుకుంటారు. తీసుకోకుంటే పెద్ద బ్యాంకుకు ఫిర్యాదు చేస్తే 10,000 దండగేస్తారు. అబ్బా గిదేదో బాగుందని బ్యాంకులతోని కుమ్మక్కయ్యారు. కొత్త నోట్ల మీద పిచ్చిరాతలు రాసి బ్యాంకులు తీసుకోమంటే ఆర్బీఐకి ఫిర్యాదు చేసి వచ్చిన 10,000 షెరిసగం మంచుకోవచ్చనే చెత్త ఐడియాలు వేయకుండ్రి. ఇంతటితోని ఇయాల్టి నోట్ల వార్తలు సమాప్తం. రేపు కొత్త నోట్లతోని కొత్త నోట్ల ముచ్చట్లతోని కలుద్దాం. ఇప్పుడు తీన్మార్ వార్తలు సావిత్రేజ్ అవుతుందని గ్యారంటీ ఏంది? సత్తిగాడు లోడా సంగిలాగే వేసుకుంటాడని రుజువైంది. అసలు తీన్మార్ వార్తలు V6 ఛానల్లోనే వస్తాయని ఎట్లా చెప్తారు మీరు? V6 ఛానల్ హైదరాబాద్లోనే ఉన్నందుకు ఆధారం ఏంది? అసలు V6 అనే ఛానల్ ఒకటి ఉందా అని టీవీ చూసుకుంటే మీరు అడిగితే ఎట్లుంటుంది? నాకు ఈ ముచ్చటిన్నాక అట్లనే అనిపించింది. హైదరాబాద్ బిర్యానీ చూస్తుంటేనే కడుపు నిండా ఆకలి అవుతుంది కదా. సోంపు బుక్క నీకే జాగ లేకుండా తింటారు నాయాసంటోళ్ళు అయితే. మళ్ళా గంత కమ్మటి బిర్యానీ మనది కాదంటుండ్రు వంటలకు గుర్తింపు కారట్లు ఇచ్చే ఈ సంగఫోళ్ళు. అలా ముక్కులు చక్కగా పని చేస్తలేనట్టున్నాయి. ఫస్ట్ హైదరాబాద్ లోనే వండినరంట అని నమ్మికేంది అంటాను అడిగినరంట. అయితే అందరికంటే మొదలే వండిరు కదా బిర్యానీ. అయితే కోడిబూరు ఎవరు వీకిండ్రు, తునుకలు ఎవరు కటింగ్ చేసిండ్రు, పొయ్యి ఎడముట్టిచ్చిండ్రు, కుండెవలు ఎక్కిచ్చిండ్రు, గంటలు ఎవరు తిప్పిండ్రు, ఎచ్చం మసాలా ఎవరెవరు నూరిండ్రు, తునుకలు ఎవరు గాంకిండ్రంట అని ఇచ్చులు కచ్చకాయలు అడిగినరంట. మళ్ళా గవన్నీ చెప్పమంటే ఎట్లా చెప్తారు? పట్నం వచ్చిన ఎంత పెద్ద చుట్టానికైనా బిర్యానీ కోడి చికెన్ లెగ్ పీసులు తినబెట్టి మంచిగా మర్యాద చేస్తారు మా వాళ్ళు. ఆఖరికి పార్లమెంట్ హోటల్లో కూడా మా హైదరాబాద్ బిర్యానీ బువ్వనే తింటుండ్రు లీడర్లు అంతా. హైదరాబాద్ బిర్యానీ అన్నారు కానీ మద్రాస్ బిర్యానో బొంబాయి బిర్యానీ అంటాను ఎందుకని లేరు? మా తాన పుట్టింది కాబట్టి హైదరాబాద్ బిర్యానీ అంటాను పిలుస్తున్నాం. అయినా మా బిర్యానీకి ఒకరు గుర్తింపు ఇచ్చుడేంది? మీరు గుర్తుపట్టకుంటే ఏమన్నా రుచి తక్కువ అవుతుందా? గుర్తుపడితే తుణుకలు ఎక్కువైతాయా? పీకేసిన కోడిలువ గారు మీకు గుర్తింపు. ఒక పంచేతం సాలరు. బయట వాళ్ళకు మా వాళ్ళకి నడమ బిర్యానీ తినుడు పోటీలు పెట్టుండ్రి మీ పైసలతోనే. నేను కూడా వస్తా, ఎవరు గెలుస్తారో వాళ్ళదే బిర్యానీ.
అరే అదేందో నుల్లా ఈ 4 రోజుల సంధి తెలంగాణలో వాతావరణం పరిస్థితి గమ్మతున్నది. 10 జిల్లాలుంటే 10 తీర్ల రిపోర్ట్లు వస్తున్నాయి. కరీంనగర్లో రాళ్ళాన అంటారు, నిజామాబాద్లో మాడలు వలిగే ఎండలు అంటారు, ఆదిలాబాద్లో చలి, నల్గొండలో ఇది, ఖమ్మంలో అది, మహబూబ్ నగర్లో ఇంకోటి. ఏం అర్థమైతలేదు. ఉన్నాయే 10 జిల్లాలు, అయినా మన ఆఫీసర్లకు కరెక్ట్ రిపోర్ట్ దొరకకుండా వచ్చినా. అగో గదేంది సావిత్రి 10 జిల్లాలంటది, 31 అప్డేట్ కాలేదేమో అనుకుంటుండ్రులే. కాంది సావిత్రి కాదు, మొగుల మీద ఆర్తలు చెప్పే ఆఫీసర్లు. మనకు 31 జిల్లాలే, కానీ తెలంగాణ అంటే వీళ్ళకి ఇంకా 10 జిల్లాల కిందనే లెక్క. జిల్లాల నేరు పోసినంత ఈజీ కాదట కొత్త జిల్లాల గాలి ధూళి ముచ్చట్లు చెప్పుడు. కొత్తగా పుట్టిన జిల్లాలకు సంబంధించి 30 ఏళ్ల కింద నుంచి వివరాలు కావాలన్నట. అప్పటికెళ్ళి ఏడ ఎంత ఎండగొట్టింది, ఏడ ఎంత లోతు ఆనబడ్డది, చలి సంగతేంది, గాలేంది, నీళ్ళేంది, రాయేంది, రప్పేందని మొత్తం వివరాలు తెలిస్తే తప్ప కొత్త జిల్లాల వాతావరణం వార్తలు చెప్పుడు కష్టమట. అంటే ఇప్పుడు పాత ఆదిలాబాద్ జిల్లాకెళ్ళి కొమరంభీం జిల్లా పుట్టింది కదా, ఆదిలాబాద్ లో పడ్డంత ఆన కొట్టినంత ఎండ ఇడ కొట్టకపోవచ్చు. అగో గందుకే కొత్త కొమరంభీం జిల్లాల ఏడేడ ఎట్లున్నదో తెలుసుకున్నాకనే చెప్తారట. అన్ని జిల్లాలల్లా ఇట్లనే ఉంటది. ఇకగా వివరాలు మొత్తం తెలుసుకునే వరకు జరంత టైం పడుతుందట. అప్పటిదాకా వాతావరణం శాఖలకు తెలంగాణ అంటే 10 జిల్లాలే. అయినా 10 జిల్లాలుంటేంది, 31 జిల్లాలుంటేంది. వీళ్ళు ఎండ కొడతదన్నాడు ఆనబడుతుంది, చలి పెడతదన్నప్పుడు ఎండ చంపుతుంది. ఇది సారీలేనా? సీర్మల్ షార్ట్ రెడీ కట్ లేదా? ఇది గారేమో గుర్తే వార్తలేరు వాళ్ళు. ఎక్కడ ఉంటారే? యాస్ క్యాన్ కట్ తెలియరా? ఏంటిది ఇది? దావత్ చేసుకుంటున్నావు, ఫుల్ ఉండబోతున్నావు కదా. మా ఓడేంది ఏమో ఇంకులాడుతున్నట్టున్నాడు. సతీ ఈ సారసత్ ముఖం మళ్ళీ వచ్చింది కదా. నీకు చెప్పకుండా బెల్లంగాడాలు తింటున్నానా ఏమన్నా? ఏమనిపిస్తుందిరా నీకు? ఆయన ఎవరు ఇంకులాడుతున్నావు నువ్వు? అలుగుట ఎరుంగని వాడలిగినప్పుడు అన్నమే ముట్టడు, స్కెమింఫజాలని వాడు స్కెమింఫుమని అడిగినప్పుడు స్కేమము లేకున్నను బాధలో ఎన్ని ఓడ్క కీసల పెగ్గులేసును, మగిలో మిత్రి బిత్రి సాఫిత్రి. ఎవరు క్షమించమని అడిగింది? ఆ పెగ్గులేంది? ఫెగ్గులతో సావాసం, ఫెగ్గు 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 చరిత్ర. ఓవరాక్షన్ చేయకీడ, చీపురు కట్ట మర్రేస్తున్నాడే తెలుస్తుంది. ఆడవారి ఎడ తగులాడక ఆడవార చెలిమి చేసి బాధింఫకు, వంకర గుణంబు వీడితే మేలైన గుణంబొచ్చు గుణావతి. నాకు ఇంతవరకే ఉన్నది మతి. గుణవతి కాదురా సుమతి. నీ బిత్రుడు ఎక్కడికెంచో. నేను సుమతి శతకాల గురించి చెప్తలేను సాఫిత్రక్క. వంకర గుణం చక్కగా అయితే ఎట్లుంటదో వాళ్ళ గురించే చెప్తా. అబ్బో లవ్ చక్కగా వాడుతున్నావు. పద్యాలు ఆపుతావా ఇక? చెడ్డివాడు చెడు కూతలుగు శిష్కమించమని అడిగినన్ బలవంతుడవుదురు, మగిలో సాఫిత్రి. సతిగా ఎండాకాలం వస్తుంది కదా, ఇక ఊరికోయి బాగోతులాట ఆడదాం అనుకుంటున్నావా ఏంది? ఓ బిత్తిరక్క, చిత్తూరు శివప్రసాదం సార్ ఏషం కట్టి పార్లమెంట్ కాడ పద్యాలు వాడితే ఆర్తేస్తావు గానీ నేను వాడితేయ్యవా? ఏమైతుంది రే? ఇప్పుడు ఆ సార్ గురించి ఎందుకురా? అసలు నీ కథ ఏందో చెప్పు ముందు వెళ్ళ. ఓర్మాగారి స్కెమాఫనా, ఇది మాటలు రాని స్కెమాఫనా. మొన్న ఉమెన్స్ డే నాడు నోరు గులగుల పెట్టి చెడ్డ కూతలు కూసింది కదా, దానికి సారీ చెప్పిన వార్త నేను ఇప్పుడు. డబల్ రొట్టెలు బాగా తింటున్నారు, కోర్సికన్ తిప్పగా తింటున్నారు అంటే ఆర్తేస్తావు గానీ ఎప్పుడు చెప్పని వర్మసారు స్కెమించమని అడిగితే ఆర్తేవా నువ్వు? ఎట్లా అనిపిస్తున్నది బీరకింగిరి? అయ్యో ఇచ్చంతరాల పెళ్లి కొడుకు అచ్చింతలేస్తే నోసలు గులగుల పెట్టిందని నోట్లు వేసుకుందట. వర్మసారి ఎప్పుడు ఏదో ఒకటి ముంగట వేసుకుంటాడు. ఎందుకురా మనకు? నేనైతే హ్యూమన్స్ డే నాడు అందరికి పువ్వులు ఇచ్చి శుభ కలెక్షన్లు చెప్పిన, కానీ వర్మసారి ఏం చేసిందాక స్కెమించుమంటాను అడిగిండు. ఆర్తేయవా నువ్వు? ఏ ఊకో, గా మాటలు ఎందుకు మనకు? చెప్పుకోలేని మాట అది. ఆడోళ్ళని సినిమాలో చూపినట్టే బయట కూడా మాటలంటే ఊకుంటారు అనుకుంటుండారా? అందుకేనేమో ఒక అక్క గోవాల కేసు పెట్టింది. క్షమించమంటాను అడగకుంటే ఇంకా జైలు ఎత్తురేమో. జైల్లో కూడా సినిమాలు తీస్తాడక్క. జైలు చరిత్ర. అయ్యో ఆ గోవా అక్కకు వర్మ సార్ కొత్త కావచ్చు, మనకిడ పాతనే కదా, కావాలనే కంప మీద వేసుకుంటాడు ఆయన. క్షమించమంటాను ఊకేనే ఎట్లా అంటాడక్క? మా ఫటీలో ఓడక రాగిన రిమ్మల క్షమించమని ఉంటాడు, లేకుంటే చెప్పడు.
ఇంత పని అయితే చెప్తాడు. నీకు తెలియదేముంది సత్తి, వర్మ సారు పబ్లిసిటీ కోసం గడికో మాట అంటాడు, పూటకో మాట మారుస్తాడు. ఆయనతో నీకేం పని? మాట మార్చుడు గారక్క, సారే మారిపోయిండు. స్కెమ్ ఆఫ్ అని చెప్పిండంటే ఎంత బిరక్యంగా ఆడుతుంది. ఎప్పుడన్నా వచ్చిందా ఇట్లా? నీకు తెలుస్తలేదు సత్తి, ఎలకతోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలిపే గాని తెలుపు కాదు. అట్లనే సారి బుద్ధి కూడా ఎన్నటికి మారది. స్కెమించమని అడిగిందంటే మారిపోయినట్టే గారక్క. అలిగి బువ్వ తినకుండా కూర్చున్నాడేమో. బుర్రకిచ్చి వస్తా నేను. మరి వారి అదే వర్మ సారు రేపు పొద్దుగల్లా నేను సారీ చెప్పలేను, నా సారీ నేను వెనక్కి తీసుకుంటున్నా అంటాడు. అప్పుడేం చేస్తావురా? అయినా నీకు ఇంకేం వార్తలు దొరకలేవు ఇయ్యాల? వార్తల కోసానికి అక్కడిక్కడ తిరిగినాక ఎక్కడ ఒక్కటి కూడా దొరకలేదు. కానీ ఫీలింగ్ నగర్ కాడ ఒకటి దొరికింది అక్క, వర్మసార్ ఆర్త. అదే చెప్పేసిన. వార్తలు దొరకాయి సత్తి, మనమే దొరకబట్టాలి. పట్నం మొత్తం గాలిచ్చినా నీకేం వార్తలే దొరకలేవా? పెద్దసారి అందరిని ఫాస్ట్ చేసినాక మార్కులేసి ఎవరైనా ఫెయిల్ అయితే అరుచుకోతామంటే ఎవ్వరు కాలేరు. మరి ఇయ్యాలని అసెంబ్లీ సురువైంది కదా, అటు పోయొచ్చి అరుచుకుంటే ఏమైతుండే? వార్తలు ఏమని వర్మ వార్త తెచ్చినావు పని లేక. అసెంబ్లీ కాడ ఏమన్నా ఆర్తలు దొరుకుతాయంటే ఆడెవ్వరు మైకులీలో కొడతారే, బెంచీలు వాళ్ళ కొడతలేరు. అందరు రెడ్ మాస్టర్ సార్ వస్తే కూర్చుంటారు చూడు, సప్పుడు దాకా కూర్చున్నారు, భలే కూర్చున్నట్టు. అతి ఉత్తమ అసెంబ్లీ అంటారు, మనకే పేరు వస్తారు అక్క. గవర్నర్ సార్ ఏమో రిపోర్టింగ్ కరెక్ట్ చదివిపోయింది, ఇక అయిపోయింది. అబ్బో, కొందరు ఉంటారు చూడాలే మహాముదుర్లు, ఎవరు చెప్పినా వినరు. సీతయ్యకు ముత్తాతలు. ఎదుటోళ్ళు మనకంటే చిన్నోళ్ళ పెద్దోళ్ళ బలమున్నోళ్ళ లేనోళ్ళ అని ఏం చూడరు. నేను చెప్పిందే కరెక్టు, నేను చేసిందే రైటు అంటారు. గట్లా కాదురా బాబు గిట్లా అని చెప్పబోతే మన మీదకే ఎదురు మల్లుతారు. కానీ అందరు అట్లా పడతారు అనుకోవద్దు. ఆఖరికి గీ అన్నకైనా కథ కూడా కావచ్చు. నో పార్కింగ్ అనే బోర్డు రాసుంటే అబ్బా బండి పార్కింగ్ కి జాగా దొరికింది అని అనుకుంటారు కొందరు. పోలీసు వాళ్ళ కంట్ల పడితే సచ్చుకుంటా ఫైన్ కట్టాల్సిందే, లేదంటే బండిని ఎత్తి పోలీసుల బండ్లు వేసుకోపోతారు. మరి మనోడు ఏం చేసిండో చూడుండ్రి. వరేవా, ఏమన్నా పోతుండ బండి మీద? పెట్రోల్ ఖర్చు లేదు, మనిషికి యాస్ట రాదు, సైడ్ చూడాల్సిన అవసరమే లేదు, ఫుల్ సేఫ్టీ. మళ్ళా పోలీస్ బండి, నో ట్రాఫిక్ నో సిగ్నల్, నెత్తికి హెల్మెట్ కూడా పెట్టుకున్నారు. అస్సలు ముచ్చట ఏందంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ లా రాంగ్ ప్లేస్ లో పార్కింగ్ చేసిండట. పోలీసు వాళ్ళు ఫైన్ రాస్తే నేను కట్టా అన్నాడట. బండిని లేవట్టి వాళ్ళు బండి వేసుకున్నారు. గంతే, అన్న ఎగిరి బండి మీద దూకిండు. హీగేముంది, అట్లనే స్టేషన్ దాకా పోయిండు. ఇక మరి లోపట్టుకోయినాక అన్నకి ఎంత మర్యాద జరిగిందో, ఇంత ఉత్తమ డ్రైవర్ అని. వరపూజ పెళ్లికి రెడీ అవుతున్న వాళ్ళని చూడాలి, మనసంతా షాపింగ్ మీదే ఉంటది. అబ్బా ఎప్పుడు షాపింగ్ చేద్దాం, కొత్త డిజైన్లు ఎప్పుడు వస్తాయి? లేదు, లేటుగా పోతేనే కొత్త డిజైన్లు వస్తాయి. ఏ షాప్లో పోతే మంచి చీరలు దొరుకుతాయి, నగలు ఎడ చేయించుకోవాలి అని తిరుగుతుంటారు. ఇప్పుడు మనం చూడబోయే మేడానికి కూడా పూల పనులు అయినాయి, బట్టల కాడికే పోయింది. మరి లగ్గం బట్టలు కొంటుందా? ఇంకెందుకా, అరుచుకుందాం పండ్రి. అరే సినిమా హీరోయిన్ సమంత చీరల బేరం చేస్తున్నట్టుంది కదా అని అనుకున్నారు. కాదు, మేడం ఇప్పుడు చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ కదా. నేతన్నల పనితనం చూస్తందుకు మగ్గాల కాడిపోయింది. సిద్దిపేట జిల్లా దుబ్బాకల చేనేత సంఘపోళ్ళు ఏమేం బట్టలు తయారు చేస్తుండ్రో అడిగి తెలుసుకుంది. కండువాలు బెడ్షీట్లను పరీక్షబట్టి చూసింది. రాట్నం ఎట్లా తిప్పుతారు, నూలుతోని కండలు ఎట్లా వాడతారో అక్కడోళ్ళని అడిగితే చెప్పిర్రు. శాంపిల్ కి ఓ 4 తీర్లై కొనుక్కపోయిందట. బ్రాండ్ అంబాసిడర్ కాబట్టి డైరెక్ట్ గా నేతన్నల కాడికే పోయి వాళ్ళ మంచి చెడ్డలు అరుచుకుంటుందన్నట్టు. సమంత మేడం, మీ పెళ్లికి చైతన్యన్నకు నీకు ఏడికేళ్ళ లగ్గం బట్టలు కొనుక్కోవడు మర్చిపోకు. సురువైన మన అసెంబ్లీ మీటింగ్లు తప్పకుండా ఇస్తారట 1,00,000 కొలువులు. ఎమ్మెల్యే సార్లకు ప్రోగ్రెస్ కార్డులు, పాస్ అయిన లీడర్లకు పబ్లిక్ సప్పట్లు. ఇంటికి రాయి కడుతుందట సర్కార్, ఇల్లు కట్టిస్తే ఇంకా సూపర్. నేతన్నలను కలిసిన సమంత, పెళ్లి షాపింగ్ చేయి మేడం కొంత. వర్మను ఓదారుస్తున్న సత్తి, అలుగుట ఎరుంగని వాడలిగినప్పుడు అన్నమే ముట్టడు, స్కెమింఫజాలని వాడు స్కెమింఫుమని అడిగినప్పుడు ఎన్ని ఓడ్క కీసల పెగ్గులేసును, మగిలో మిత్రి బిత్రి సాఫిత్రి. ఇక మరి నేను ఉండాలా? నమస్తే.